చూసిన తర్వాత కొంతమందిలో మార్పు కనపడింది. అందులో ఫస్ట్ పర్సన్ నా బామ్మర్ది రాజు. ఎప్పుడు ఆయన కంట్లో నేను నీళ్లు చూడలేదు. ఆ క్షణం నేను చూశాను. హాస్పిటల్కి వచ్చాడు. నా కాలు నేను లేపి పెట్టుకోలేను, ఇలా పట్టుకొని పైకి పెట్టుకోవాలన్నమాట, జరపాలంటే. అది ఆయన జరిపాడు. అంటే ఆ స్థితి చూశాడు నన్ను, ఇంత గంభీరంగా బతికినోడు ఇలాగ అయ్యాడు అని. దాని తర్వాత ఆయనలో మార్పు గమనించాను. ఎంత ర్యాష్గా ఉండేవాడు అదే చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు ఎలాగా ఉన్నాడు అని. ఇది నేను కోరుకునేది. దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. పోయిన సంవత్సరం 2025లో నా కుటుంబానికి చాలా జరిగింది. నా తోడబుట్టు, నాకు నా బావ ఉన్నాడు, నాకు మా అమ్మ, అందరూ సీరియస్ అయ్యే బయటకు వచ్చినాడు. అందరినీ దేవుడు కాపాడు. మహత్కార్యం ఏంటంటే మా అక్క విజయవాడలో అయితే ఇక్కడి నుంచి నేను ఉల్లాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళాం, కార్లు తీసుకొచ్చాము. జయప్రదంగా జరిగింది ఆపరేషన్. ఆ ఆపరేషన్ అయ్యి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, కానీ దేవుడు కాపాడాడు. ఆల్రెడీ 2 days లేట్ అయ్యింది, అయినా దేవుడు కాపాడాడు. అందుకని నా కుటుంబం దేవుడిని ఎప్పుడు విడవం కూడా. ఇందాక అయ్యగారు అన్నారు, తల్లిదండ్రులు చేసిన క్రియలు పిల్లలకు ఉంటాయని. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, వాళ్ళ దేవుడిలో నడిచిన విధానాన్ని బట్టే మేమున్నాం. మేము నడిచిన విధానాన్ని బట్టే నా పిల్లలు ఉన్నారు. వీళ్ళు అంతే, అబద్ధం ఆడరు, తప్పు చేయరు. అది నా పిల్లలు. ఇలా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మా గృహపేటకు వచ్చినందుకు చాలా సంతోషం. మీ కొరకు ప్రేమ బిందు ఏర్పాటు చేయబడింది. చక్కగా తిని ఆశీర్వదించాలని మనం చేస్తున్నాను. ఏమా మాట్లాడతావా? ప్రార్థన చేద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. పొలంలో, ఇంటిలో, సమాజంలో పరిస్థితులు భిన్నముగా మారినప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూత కావలిగా ఉండి వారిని రక్షించును అని ఈ మాటలను మేము నమ్ముతున్నాం. దేవా, ఈ రాత్రి కాలం మీరు జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలన్నింటినీ గుర్తు చేసుకొని నెమ్మది వేసి, దేవుడు మాయనలా ఇట్టి కృపలను జరిగించినాడు, ఇచ్చినాడు. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ మాతో ఉంటే మరి దేవుడు సంతోషిస్తాడు అని సహవాసంలోనికి ఆహ్వానించి, దేవా నేను కీర్తిస్తున్నారు, నీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నారు. వారికి జరిగిన కార్యాలన్నింటినీ వివరిస్తూ ఇతరులకు విశ్వాసము కలిగేటట్టుగా దేవా వారు నిన్ను ప్రకటిస్తున్నారు. ఈ రాత్రి కాలమున నీకు సమస్త స్తుతి మహిమలను మేము ఆరోపిస్తున్నాం. దేవా, నీ సేవకుని ఎడల నీ సంకల్పాన్ని నెరవేర్చినందుకు వందనము. మాకు కలిగిన భయాలు ఇంతంత కాదు. మాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి తప్పించినావు. దేవా, నీ సేవకురాలు నీ అందరి భయము, భక్తి, నిబరం కలిగి దేవుని మీద స్థిరమైనటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. అవును దేవా, మీరు వారిని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీ సేవకుని యొక్క కష్టము మరి ఎవరికి రాకుండాన్నట్లు మేము ప్రార్థిస్తున్నాము. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మేము ఎవరి ఎందుకు వెళ్ళాలి, మేమేం చేయాలని మేము నేర్చుకున్నాం. దేవా, మేము అనేకులను దర్శిస్తే ఇతరులకు ధైర్యం కలుగుతుంది, ఇతరులకు
తలంచి దానిని ఆలోచించి మేము గమ్యానికి చేరడానికి దేవా మేము సహకరించిన వారంగా, సహాయం చేసిన వారంగా ఉంటాం. ఈ రాత్రి కాలమున ఆనంద్ సాగర్ గారిని మీరు స్వస్థపరిచినారు, ధైర్యపరిచినారు. ఆయన ప్రార్థనలను విని ఈ సంవత్సర కాలంలో వారి యొక్క అక్కగారికి వాళ్ళ కూడా ప్రభా తీవ్రమైనటువంటి పరిస్థితులు కలిగినారు. విజయవాడ నుంచి ఇక్కడ జరిగినప్పుడు ప్రభా వారి ఆపరేషన్లో జరిగినటువంటి చికిత్స అంతట్లో ప్రభా మీరు మెండైనటువంటి మీ కాపుదలనిచ్చి కాపాడి సంరక్షించినారు. ఇది అరుదు అనేకులకు జరిగితే ఎంతో మంది ప్రమాదానికి గురి అయ్యారు. ఇది నీ కృపగా తలంచి ప్రభా నీ కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ తల్లి వారిని నడిపించినటువంటి విధానమును బట్టి మొదటి ప్రాయంలో ప్రియ తల్లిని మీరు దీవించమని, వారి క్షేమమును చూసి, స్వస్థతను చూసి, రక్షణను చూసి, మెండైన మేలు కార్యములను చూసి ప్రభా నిన్ను స్తుతిస్తూ దేవా నీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాను. దేవా వారి యొక్క కృతజ్ఞతను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కలిసి పాడినాం, మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం, మేమందరం నీ వాక్యాన్ని ధ్యానం చేసి ఉంటున్నాం. మా క్రియలన్నీ కూడా ప్రభా నేను ఘనపరిచినవి మేము యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాం.